మాగాయ పచ్చడి లేదా తొక్కుడు పచ్చడి అంటారండి మా వైపు. మా ఇంటి మాగాయ పచ్చడి మా అమ్మగారు ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. మామిడికాయని క్లీన్గా వాష్ చేసుకుని పీల్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. కొంచెం తోటి పులుసుకోవాలన్నమాట. పచ్చి ముక్కలు పులుసుకుంటే ఎండిన తర్వాత ఈ కొలత ప్రకారంగా మనం అన్ని కోసుకోవటం ఉంటుంది. ఈ 2 వంతాల మీద 5 దవలు ముక్కలైన మామిడి ముక్కలు కట్ చేసిన తర్వాత ఎండలో ఎండబెట్టాలండి. ఎండిన ముక్కలు ఈవినింగ్కి ఇలా ఉన్నాయి. వీటి యొక్క మెజర్మెంట్స్ ఏంటి, ఉప్పు కారాలు ఎలా పడితేనే తెలుసుకుందాం కదా. ఇప్పుడు కారం వేస్తుంది. దాని మీద 5 దబలు 2 దబలు ఇది వేసి సాల్ట్ ఇది వేసి ఉప్పేమో తవుడేసి తవ్వుతో తవుడు ఈ తవుడేసి సాల్లో సకానికి వేసాను. దీంట్లోని ఇంకా మనం ఎల్లుల్లిపాయ తొక్కు కుమ్ముకుని మెంతులు ఇవన్నీ కలిపి వేపేసుకుని గానుగ నూనెలోను ఇందులో కలిపేసుకుని జాడీలో పెట్టేసుకోవడమే. ఇంకా అది బాగా పోసుకుని వేసుకుంటే సంవత్సరం పొడిని నిల్వ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొత్త పచ్చళ్ళ ఉంటుంది. సంవత్సరం పొడిగిని కాల్చినప్పుడు తీసుకుని మళ్ళీ వెంటనే మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పాడవదు. ఇది ఎందుకంటే అమ్మమ్మల నాటి కాలం నాటి తయారు చేసి పచ్చడి కదా, అందుకని. మనకి కావలసినన్ని వెల్లుల్లి రేఖలు రోట్లో దంచి 2 కుంచాల మామిడి ముక్కలకి 600 గ్రాముల నువ్వుల నూనె తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 50 గ్రాముల మెంతులు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చిన తర్వాత ఈ మామిడి ముక్కల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ సంవత్సరం పొడిని కూడా నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడన్నా చట్నీలు లేకపోతే 1-2 గరిటెలు వేసుకుని కాస్త గట్టి పెరుగు వేసుకుని కలుపుకుంటే ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ కింద కూడా బాగుంటుంది.